చాణక్యుడి ప్రకారం ఒకరికి అందమైన భార్య ఉంటే భర్త ఆమెను గౌరవించాలి, ఆమె అవసరాలను తీర్చాలి మరియు ఆమెను రక్షించాలి. అందమైన భార్య ఉండటం ఒక వరం, కానీ దానితో పాటు బాధ్యత కూడా వస్తాయి. అందమైన భార్య భర్త చాణక్య నీతి ప్రకారం ఈ విషయాలను మర్చిపోకూడదు. భారతీయ చరిత్రలో జ్ఞానానికి కొత్త అర్థం చెప్పిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తుల్లో ఒకరు చాణక్యుడు ఒకరు. అతను భారతదేశం యొక్క మొదటి ఆర్థికవేత్త అని చెప్పబడింది. అతని ప్రసిద్ధ రచన చాణక్య నీతి, ఎకనామిక్స్ మరియు ఎథిక్స్. చాణక్యుడి కౌటిల్యం మరియు విష్ణుగుప్తుడి అని కూడా అంటారు. చాణక్యుడి జ్ఞానాన్ని వయసు లేదా చాణక్యుడి నీతిని నిజానికి ఈ గొప్ప ఆలోచన పరుడు తన కాలపు ప్రజలకు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించడానికి వ్రాసిన విషయాలు ఈ బోధనలో చాలా ప్రాధాన్యమైనవి. కొన్నిసార్లు అవి ఫ్యాషన్లో కనిపించవు, కాలానికి తగినవిగా కావు, కానీ వాటిని గమనించటం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతానికి అందమైన భార్య ఉన్న భర్త మర్చిపోకూడదని చాణక్యుడు ఏమి చెప్పాడో ఈరోజు వీడియోలో చూద్దాం. అందమైన భార్య సద్గుణురాలైతే భర్తకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అటువంటి సత్ప్రవర్తన గల భార్య పట్ల భర్త కృతజ్ఞతతో ఉండాలి. ఆమె మాటలను తిరస్కరించకూడదు. అప్పుడప్పుడు ఆమెను పొగుడుతూ బహుమతులు ఇస్తూ ఆమెను సంతోషపెట్టాలి. అందమైన భార్య ఆనందాన్ని కోరుకుంటుంది, ఆమె దానిని తిరస్కరించకూడదు. ఆమె సద్గుణవంతురాలైతే ఆ సుఖం పొందలేక భర్త విలపించవచ్చు. ఇది చెడ్డది అయితే అది పురుషుల్లో చూడవచ్చు. డబ్బు ఆదా చేయాలి, భార్య కోసం ఖర్చు చేయాలి. సంపద ఉంటే పురుషుడు స్త్రీని ఆకర్షించగలడు, కానీ డబ్బు మరియు స్త్రీలు రెండు చంచలమైనవే. ఆ విషయం మర్చిపోకూడదు. అందమైన స్త్రీని వివాహానికి ముందు 10 సార్లు తనిఖీ చేయాలి. సమాజంలో మంచి పేరు, గౌరవం ఉన్న కుటుంబంలో స్త్రీని వివాహం చేసుకోవాలి. ఆ అమ్మాయికి విశిష్టమైన వంశం లేకపోయినా ఆమె సద్గుణవంతురాలైతే ఆమెను వివాహం చేసుకోవటానికి వెనుకాడరు. కానీ ఒక అమ్మాయి మనోహరంగా, అందంగా ఉన్నప్పటికీ, ఆమె చెడ్డ కుటుంబానికి చెందినప్పటికీ ఆమెను భార్యగా అంగీకరించకూడదు. పురుషుడి కంటే స్త్రీ సున్నితంగా మనస్కురాలు, అందగత్తెలు మరియు సున్నితంగా ఉంటారు. స్త్రీకి పురుషుడి కంటే 4 రెట్లు అవమానం, 6 రెట్లు అతని ధైర్యం మరియు 8 రెట్లు అతని అభిరుచి. చాలామంది పురుషులు మాత్రమే ఉన్న ఒక అందమైన భార్య రుణదాతతో, చెడు స్వభావం గల స్నేహితులతో ఒంటరిగా ఉండకూడదు. ఎక్కువసేపు ఇంట్లో ఉండకండి. మీరు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా గుడిసెలో ఉండకూడదు, లేదా బయట తిరిగేందుకు ఒంటరిగా పంపకూడదు. పవిత్రమైన, తెలివైన, సద్గుణ మరియు సౌమ్య స్త్రీ మాత్రమే తన భర్తకు నమ్మకంగా ఉంటుంది. ఆమె నిజంగా అతన్ని ప్రోత్సాహానికి అర్హురాలు. అలాంటి భార్య ఏ పురుషుడికైనా